శాంతి పూజ కోసం యువరాజ్ కేదార్ ఇద్దరు కూడా పీటల మీద కూర్చుంటారు. ఇక సుధాకర్ ఆ గొలుసును కేదార్ మెల్లో వేస్తూ ఉంటే యువరాజ్, నిషి, వైజయంతి షాక్ అయిపోతూ ఉంటే కేదార్, దాత్రి, కౌశికి వాళ్ళు ఆనందపడుతూ ఉంటారు. ఇక వెంటనే యువరాజ్, ఏంటి నాన్న ఇది చైన్ వాడి మెల్లో వేసావంటి? నా మెల్లో కదా వేయాల్సింది, నేను కదా ఈ ఇంటి వారసుని, బిడ్డకు మేనమామని అని యువరాజ్ అంటూ ఉంటాడు. ఇక వైజయంతి కూడా చాలా కోపంగా, బావా ఆ చైన్ కేదార్ మెల్లో నుంచి తీసి మన అబ్బుడి మెల్లో వెయ్యి అని గట్టిగా మాట్లాడుతూ ఉంటే సుధాకర్, నేను వెయ్యను అని చెప్తూ ఉంటాడు. సుధాకర్ అలా చెప్పేసరికి నిషి, యువరాజ్ వాళ్ళు చాలా షాక్ అయిపోతూ ఉంటారు. ఇక అదేంటి, ఎందుకు వెయ్యరు అని యువరాజ్ అడుగుతూ ఉంటాడు. ఇంతలో ఇక కౌశికి, చైన్ వేసేది ఈ ఇంటి పెద్ద వారసుడికి కదా అని కౌశికి చెప్పేసరికి, అంటే ఏంటక్క, నీకు తమ్ముడిగా ఈ ఇంటికి పెద్ద కొడుకుగా నాకు అన్నయ్యగా ఈ కేదార్ని మీరందరూ కూడా ఒప్పుకుంటున్నారా అని యువరాజ్ అడుగుతూ ఉంటే అవును అని కౌశికి, సుధాకర్ అంటూ ఉంటారు. అలా అనేసరికి యువరాజ్కి చాలా కోపం వస్తూ ఉంటుంది. ఇక వెంటనే పీటల మీద నుంచి లేచి కోపంగా లోపలికి వెళ్ళిపోతూ ఉంటాడు. ఆ తర్వాత ఇక పంతులు గారు మిగతా కార్యక్రమం మొత్తం కూడా జరిపిస్తూ ఉంటారు. ఇక బాబు మేనమామ నూనెలో బాబుని చూడండి అని చెప్పేసరికి కేదార్ ఇక నూనెలో కౌశికి బిడ్డను చూస్తూ ఉంటాడు. ఇక అలా చూస్తూ ఉంటే దాత్రి వాళ్ళు చాలా సంతోషపడిపోతూ ఉంటారు. ఇక శాంతి పూజ వల్ల కేదార్కి ఉన్న మేనమామ గండం తప్పిపోయింది. మరి యువరాజ్ శాంతి పూజ చేయకుండా వెళ్ళిపోయాడు. తనకి మరి గండం తప్పదా? ఏం జరుగుతుందో రాబోయే ఎపిసోడ్లో చూద్దాం.